ప్రయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత గంగాచ గాయత్రి గోవిందీతి హృది స్థితే. ఎవరు ఈ నాలుగింటిని గుండెల యందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో, మొదటిది గంగ. గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏం ఉండదు, గంగ యందు స్నానం చేయాలి. గంగ యందు స్నానం చేస్తే ఏమవుతుంది? గంగ యందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి. పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా? గంగలోంచి బయటకు వచ్చాక చెయ్యడని నమ్మకం ఏం లేదు. కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల యందు కనపడుతుంది. కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు. 2, అది పరమేశ్వరుని యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి త్రిపథగా అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది. ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితమిచ్చేది కాదు. ఈ జన్మలో